హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద సోషల్ బుక్. ఈ రోజు మనం మాట్లాడేది భారతదేశ ఏవియేషన్ హిస్టరీలో ఎప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి. ఈ ఇష్యూ జనరల్ గా December 2 రోజు స్టార్ట్ అయినా కూడా December 4 అంటే కరెక్ట్ గా ఒక 1 వీక్ బ్యాక్ దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ కంపెనీ ఇండిగో థౌజండ్స్ కి పైగా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న జనాలు ఎయిర్పోర్ట్స్ లో అయోమయంతో నిండిపోయి కోపం నిరాశతో అక్కడే ఆగిపోయారు. నిజంగా ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్ స్థాయికి వెళ్ళిపోయాయంటే ఇక్కడ నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తాను. ఇక్కడ వీడియోలో ఉంది మంజురి పాలిత్ అనే ఒక టీచర్. వారి హస్బెండ్ చనిపోగానే తన శవపేటికతో వాళ్ళ ఊరు కలకత్తా వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకుని ఈ డిలే వల్ల ఎయిర్పోర్ట్ లోనే ఆగిపోవాల్సిన సిచ్యువేషన్ తన క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అని తను ఎంతో బాధగా అడుగుతుంది. ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఎవరు అకౌంటబిలిటీ? అలాగే ఒక ఫాదర్ ఫ్లైట్ డిలే వల్ల ఎయిర్పోర్ట్ లో స్ట్రక్ అయిపోయి అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేక తన డాటర్ శానిటరీ ప్యాడ్ కోసం ఎంతో ఫ్రస్ట్రేషన్స్ తో ఎయిర్లైన్ సిబ్బందితో గొడవ పడడానికి దిగిపోయారు. నిజంగా మన సర్వీసెస్ ఎంత వర్స్ట్ స్టేజ్ లో ఉన్నాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తన మ్యారేజ్ కోసం ఫ్లైట్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ లో ఆగిపోయిన ఒక పెళ్లి కొడుకు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి తన ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళలేక ఎయిర్పోర్ట్ లో ఆగిపోయిన ఒక స్టూడెంట్, శబరిమల వెళ్ళలేక డిలే వల్ల ఎయిర్పోర్ట్ లో ఆగిపోయి దేవుడి మాల వేసుకుని ఎవరి మీద కనీసం కోపం చూపించలేక ఎయిర్పోర్ట్ లో భజన చేసుకుంటున్న సాములు, హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ఫాస్ట్ గా హాస్పిటల్ వెళ్ళాలి అనే ఇష్యూతో ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళలేకపోయినా ఎంతో మంది పేషెంట్స్, బిజినెస్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్, పర్సనల్ ట్రిప్స్, ఇలా ఒకటి కాదు ఎన్నో స్టోరీస్ మనకు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ డిలే అండ్ క్యాన్సిల్ వల్ల మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఎంత ఇంపార్టెంటో మనకు అర్థం కావాలి. నిజంగా ఇక్కడ ఒక్కరు కూడా ఫ్రీగా వెళ్ళట్లేదు. ఫాస్ట్ గా వెళ్ళాలి అనే ఒక ఎమర్జెన్సీ రీజన్ వల్ల థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వీళ్ళందరూ. అయినా కూడా వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్, మినిమం ఫెసిలిటీస్ సపోర్ట్ కూడా ఇవ్వాలని సిస్టమ్ ఉంది ఈ దేశంలో. అసలు ఇది ఎలా జరిగింది? ఇది సడన్ గా రేజ్ అయిన ఇష్యూనా, లేక కొన్ని మంత్స్ బిల్డ్ అయ్యి ఒక్క రోజులోనే స్ట్రాంగ్ గా పేలిన ఒక క్రిటికల్ ఇన్సిడెంటా? ఇది ఒక కంపెనీ మిస్టేకా, లేక ఇంత పెద్ద దేశంలో ఇవన్నీ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయలేక సిస్టమ్ ఫెయిల్ అయిందా? ఇవన్నీ అర్థం కావాలంటే మనం కొంత బ్యాక్ స్టోరీ లోకి వెళ్ళాలి. చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ఈ మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్. లో ఇద్దరు ఫౌండర్స్, రాహుల్ భాటియా మరియు రాకేష్ గంగ్వాల్, ఈ ఇద్దరు ఒక సింపుల్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిన ఎయిర్లైనే ఇండిగో. ఆ సమయంలో ఫ్లైట్స్ అంటే ఒక లగ్జరీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఫ్లైట్స్ అంటే ఒక డ్రీమ్ జర్నీ. కరెక్ట్ గా ఆ టైంలోనే ఇండిగో ఆ బ్యారియర్ ని తీసేసి తక్కువ ప్రైజెస్ లో టికెట్స్, ఆన్ టైం కి ఫ్లైట్స్ రన్ చేయడం, సింపుల్ అండ్ ఎఫిషియెంట్ సర్వీసెస్ అనే కొన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ తో ఫ్లైట్ రన్ చేయడం స్టార్ట్ చేసింది ఇండిగో. నిజంగా ఆ టైంకి అది చాలా గ్రేట్. అందుకే ఇండిగో తక్కువ టైంలోనే చాలా వేగంగా ఎదిగింది. ఒక్కసారి మనం డాటా కనుక చూస్తే 2006 ఆగస్ట్ లో 1 to 2 ఫ్లైట్స్ తో జర్నీ స్టార్ట్ చేసిన ఇండిగో 2009 కి డైలీ 25 ఫ్లైట్స్ రన్ చేసే స్టేజ్ వెళ్ళింది. అలాగే 2018 లో 1200, 2023 లో 2000 ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్స్, 2025 నవంబర్ కి 2700 ఫ్లైట్స్ 137 డెస్టినేషన్స్ కి రన్ చేసే స్టేజ్ వెళ్ళిందంటే అది నార్మల్ విషయం కాదు. అంటే ఇండియన్ స్కైస్ లో ఎక్కడ చూసినా ఒక విమానం కన్ఫర్మ్ గా ఇండిగో అనే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇది ఒక సింపుల్ ఎయిర్లైన్ నుండి ఇండియన్ ఏవియేషన్ వ్యవస్థకి ఒక బ్యాక్ బోన్ లాగా ఎదిగింది. ఇది నార్మల్ విషయం అస్సలు కాదు. కానీ పాండమిక్ టైంలో సిచ్యువేషన్స్ కొద్దిగా వీక్ అయ్యి ఇండిగో అలాగే మిగతా ఎయిర్లైన్స్ అన్ని కొద్దిగా డౌన్ అయ్యాయి. బట్ పాండమిక్ తర్వాత ప్రజల్లో ఒక పెద్ద భావన వచ్చింది. అదేంటంటే లైఫ్ ఇస్ షార్ట్, ఇక ప్రయాణం చేయాలి అని వెకేషన్స్, వెడ్డింగ్, జాబ్స్, ఫ్యామిలీ విజిట్స్, స్టూడెంట్స్ అబ్రాడ్ అన్ని ఒకేసారి తిరిగి మొదలయ్యాయి. ఇండిగో ఈ డిమాండ్ ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. 2022 నుండి 2025 లో ఇండిగో షేర్స్ 140% ఇంక్రీజ్ అయ్యాయి. ట్రావెలర్స్ నెంబర్ అంటే ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనే నెంబర్ 2022 నుండి 2024 మిడిల్ లో 51% పెరిగింది. పర్ఫార్మెన్స్ 2022 లో కోవిడ్ వల్ల -0.31% తగ్గినా కూడా 2024 లో +52.90% కి పెరిగింది. 2023 లో 10 కోట్ల మంది ప్రయాణికులను వాళ్ళ డెస్టినేషన్స్ తీసుకెళ్లింది ఇండిగో. ఇది ఒక హైయెస్ట్ రికార్డ్. దీని మార్కెట్ షేర్ అమాంతం 65% పెరిగింది. అందుకే ఇండిగో మరింత ఫ్లైట్స్ ని యాడ్ చేసి మరింత వేగంగా పరిగెత్తింది. కానీ ఇదే వేగం 2025 లో దాని బలహీనతగా మారింది. ఎందుకంటే December 4 రోజు అసలు ఏం జరిగిందనే సిచ్యువేషన్ లోకి మనం వెళ్తే ఉదయం 6 గంటలు ఢిల్లీ ఎయిర్పోర్ట్,
చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర స్మాల్ క్యూ. స్టార్టింగ్ లో ఎవ్రీథింగ్ నార్మల్, కానీ కరెక్ట్ గా 6:20కి స్మాల్ గా స్టాఫ్స్ కి ఒక సమస్య కనిపించడం స్టార్ట్ అయింది. అదే పైలట్స్ రాకపోవడం. మొదట ఇది ఏదో చిన్న డిలే అని అనుకున్నారు, కానీ కొద్ది నిమిషాల్లోనే వాళ్ళకు ఒక షాకింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఢిల్లీలో 8 ఫ్లైట్స్ కి పైలట్స్ రాలేదు. హైదరాబాద్ లో పైలట్స్ ఉన్నా నడపడానికి అనుమతి లేదు. బెంగళూరులో 2 ఫ్లైట్స్ బ్యాక్ టు బ్యాక్ క్యాన్సిల్. ముంబైలో పైలట్స్ వర్క్ అయ్యాక వాళ్ళ రెస్ట్ పీరియడ్ ఇంకా పూర్తి కాలేదని సిస్టమ్ వాళ్ళని బ్లాక్ చేసింది. ఇది ఒక ఎయిర్పోర్ట్ లోని ప్రాబ్లం కాదు, ఇది ఒక నేషనల్ లెవెల్ చైన్ రియాక్షన్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందంటే ఒక విమానం పని చేయకుండా అంటే నడవకుండా గ్రౌండ్ లోనే ఉంటే నెక్స్ట్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. స్లోగా ఎయిర్పోర్ట్ లో సిబ్బంది షార్టేజెస్, దానివల్ల మరిన్ని ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్, ఎయిర్పోర్ట్ లో క్రౌడ్ పెరగడం, ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పై ప్రభావం పెరగడం, ఎయిర్పోర్ట్స్ ఫ్రీజ్ అవ్వడం, ఇదంతా ఒక పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా December 2 నుంచి December 4 దాకా జరిగింది ఇదే. దీన్నే ప్యూర్ డామినో ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకటి పడిపోతే దాని వెనుక వరుసగా అన్ని స్లోగా పడిపోవడం లాగా. 8 AM నుండి 12 PM మధ్య 100కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్. డే ముగిసేసరికి టోటల్ 1000+ కంటే ఎక్కువ క్యాన్సిలేషన్స్. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. దీనికి అసలు కారణం కొత్త DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ యొక్క రూల్స్. యాక్చువల్ గా DGCA 2024 లో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే FDTL రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. దీనికి కారణం పైలట్స్ ఫాటిగ్ అంటే వర్క్ స్ట్రెస్ వల్ల క్రియేట్ అయ్యే అలసట. దీనివల్లే మేజర్ ఫ్లైట్ సేఫ్టీ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయని వాళ్ళ స్టడీ రిపోర్ట్స్ ని బట్టి ఈ రూల్స్ ని తీసుకొని వచ్చింది. 2024 లో ఈ రూల్స్ తెచ్చినా కూడా సడన్ గా ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి 2 phases లో స్లోగా ఇంప్లిమెంట్ చేయాలనే డిసిషన్ తీసుకుంది. 2024 లో ఫస్ట్ ఫేజ్ అయ్యాక November 1 నుంచి phase 2 కొత్త పైలట్ డ్రెస్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం పైలట్స్ కి కంపల్సరీ ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. పాస్ లో 36 అవర్స్ ఉన్న రెస్ట్ ని 48 అవర్స్ అంటే 2 days కి పెంచారు. రాత్రి ప్రయాణాలపై కఠిన నియమాలు. కంటిన్యూస్ గా ఒక పైలట్ మార్నింగ్ టు నైట్ షిఫ్ట్ చేయడాన్ని పూర్తిగా బ్యాన్ చేసేసింది DGCA. కొంచెం కూడా ఎక్కువసేపు పనిచేసిన వెంటనే నెక్స్ట్ ఫ్లయింగ్ కు అనుమతి లేదు. దీనికి కారణం పైలట్స్ లో తీవ్రమైన అలసట అనేది డేంజరస్ స్థాయికి వెళ్ళిపోయింది. పైలట్ అలసిపోయినప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సీరియస్ సిచ్యువేషన్స్ లో ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం స్లో అవుతాయి. మిస్టేక్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది ఫ్లైట్ సేఫ్టీకి వెరీ డేంజరస్. సో ఈ రూల్స్ ఏవియేషన్స్ కోసం అవసరం, కానీ ఇండిగో ఈ రూల్స్ ని హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా లేదు. బికాస్ లెస్ పీపుల్ తో మోర్ ప్రాఫిట్ అనేది ప్రైవేట్ ఎయిర్లైన్స్ మోటో. ఇండిగో చాలా ఎఫిషియెంట్ ఎయిర్లైన్, కానీ ఇది ఒక రిస్కీ సిస్టమ్ ని ఫాలో అయ్యేది. అదే ఎక్కువ ఫ్లైట్స్, తక్కువ పైలట్స్, స్టాండ్ బై అంటే సడన్ గా ఏ టైంలో అయినా కూడా రెడీ అయ్యి వచ్చేసే పైలట్స్ ఆల్మోస్ట్ 0. సో ఎమర్జెన్సీ బ్యాకప్ లేదు. పైలట్స్ తో మాక్సిమం వర్క్ చేయించడం, దీనివల్ల మోర్ వర్క్ స్ట్రెస్. నార్మల్ డేస్ లో ఇది ఫైన్, కానీ రూల్స్ మారితే ఆ రూల్స్ కి ఇండిగో రెడీగా లేకపోతే సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోతుంది. ఇది December 4న లైవ్ గా జరిగింది. ఇది మనందరం కూడా చూసాం. DGCA రూల్స్ వచ్చి 1 year అయినా కూడా ఇండిగో రూల్స్ ని పర్ఫెక్ట్ గా అస్సలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది వెరీ బిగ్ రీజన్ ఫర్ ద December ఏవియేషన్ కొలాప్స్. అందరూ అన్నట్టు ఇది పైలట్ స్ట్రైక్ కాదు. సోషల్ మీడియాలో చాలా ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది. పైలట్ స్ట్రైక్ చేశారని, మాస్ లీవ్ తీసుకున్నారని, కానీ నిజం కాదు. పైలట్స్ డ్యూటీకి వచ్చారు, కానీ ఫ్లైట్ ఆపరేషన్ చేయడానికి అనుమతి లేదు. ఎందుకంటే కొత్త రెస్ట్ రూల్స్ ప్రకారం వారికి ఫుల్ విశ్రాంతి పూర్తి కాలేదు. అంటే సిస్టమ్ వాళ్ళను బ్లాక్ చేసింది తప్ప పైలట్స్ రావడం మానలేదు. ఇవన్నిటితో పాటు December పీక్ సీజన్ కూడా మనకు ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఎందుకంటే December అంటే వింటర్ ఫాగ్, లో విజిబిలిటీ, క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ రష్, ఎయిర్పోర్ట్ లో ఎక్కువ క్రౌడ్, ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిలేస్. ఇలాంటి సమయంలో ఇండిగో మరికొన్ని ఎక్స్ట్రా ఫ్లైట్స్ ని యాడ్ చేసుకుని ఇది ఆల్రెడీ టైట్ గా ఉన్న షెడ్యూల్స్ ని ఇంకా ప్రెజరైజ్ చేసుకోవడం, ఇదే కొలాప్స్ వేగాన్ని ఇంకా పెంచింది. ఇండిగోకి 65% మార్కెట్ షేర్ ఉండడం కూడా ఒక వెరీ బిగ్ రీజన్. దేశంలోనే మార్కెట్ షేర్ లో 65% ఒక ఇండిగో ఎయిర్లైన్ కే ఉంది. మిగతా ఎయిర్లైన్స్ మార్కెట్ షేర్ చూస్తే ఎయిర్ ఇండియా 12%, విస్తారా 10-11%, ఆకాశ ఎయిర్లైన్ 5-6%, స్పైస్ జెట్ 4-5%. ఇది చూస్తే సింపుల్ గా అర్థమవుతుంది ఒక ఇండిగో సర్వీస్ స్టాప్ అవుతే దేశానికి ఎంత పెద్ద ఇంపాక్ట్ అని. బికాస్ ఎక్కువ పీపుల్ డిపెండ్ అయ్యేది కూడా ఇండిగో మీదనే. అందుకే ఇండిగోలో ఒక చిన్న సమస్య కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య ఇవ్వగలదు. ఎలా అంటే ఢిల్లీలో ఇష్యూ వల్ల ఇతర 50 ఎయిర్పోర్ట్స్ ఫ్రీజ్ అవ్వడం లాగా. ఇది ఒక కంపెనీ మోనోపోలీ, దాని ఇంపాక్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఇన్సిడెంట్. ఇలాంటి మోనోపోలీ ఒక ఏవియేషన్ లోనే కాదు, మన దేశంలో చాలా ఇండస్ట్రీలో ఉంది. అంటే ఇలాంటివి మనం ఫ్యూచర్ లో వేరే ఇండస్ట్రీలో కూడా చూడాలి. ఈ సిచ్యువేషన్ మీద ఈ గ్యాప్ లో కొన్ని కాన్స్పిరసీ థియరీలు కూడా క్రియేట్ అయ్యాయి. అదేంటంటే December 4th
అదే రోజు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ భారతదేశానికి అధికార పర్యటనకు వచ్చారు. పుటిన్ విజిట్ అంటే అల్ట్రా హై సెక్యూరిటీ, గ్లోబల్ అటెన్షన్, డిఫెన్స్ డిస్కషన్స్, ఆయిల్, ఎనర్జీ, స్పేస్ అగ్రిమెంట్. కానీ అదే రోజు ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక పెద్ద డౌన్. ఇది కోఇన్సిడెన్సా లేక టైం కి చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారా? బికాస్ 6 to 8 మధ్యలో ఇండిగో కొలాప్స్, అదే రోజు పుటిన్ అరైవల్. ఎంటైర్ మీడియా ఇండిగో గందరగోళాన్ని మాత్రమే హైలైట్ చేసింది. పుటిన్ విజిట్ సైడ్ న్యూస్ అయిపోయింది. ఇది కాన్స్పిరసీ అనడానికి ప్రూఫ్ లేదు. ఎవరు దీన్ని ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేశారు అనే ఆధారం కూడా లేదు. కాబట్టి ఇది అఫీషియల్ కాన్స్పిరసీ కాదు. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎయిర్లైన్ కొలాప్స్ అనేది ఇంటెన్షనల్ కాదు, కానీ దాని టైమింగ్ పుటిన్ విజిట్ నుంచి ప్రజల దృష్టి మాత్రం తప్పించింది అని చెప్తున్నారు. ఇది కావాలని జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిన మిస్టేక్ పక్కన పెడితే లాస్ట్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం నార్మల్ పీపుల్. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రీఫండ్ ఇవ్వడం సరే, కానీ ప్యాసింజర్ నష్టాలు, పెళ్లిళ్ళు, ఫ్యూనరల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్, బిజినెస్ మీటింగ్స్, పర్సనల్ ట్రిప్స్, ఎగ్జామ్స్, రిలీజియస్ ట్రిప్స్, ఎయిర్పోర్ట్ లో హ్యూమిలియేషన్స్, ఇవన్నీ మనీతో ఎవరు కాంపెన్సేట్ చేయలేదు. డీజీసీఏ స్పష్టంగా చెప్పింది ఇండిగో ప్లానింగ్ లో తప్పు చేసింది. బ్యాకప్ క్రూ లేదు, షెడ్యూల్ ఇంబ్యాలెన్సెస్ గా ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ లేదు. దీనికి కన్ఫర్మ్ గా ఇండిగో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ఇఫ్ ఇది ఇంటెన్షనల్ గా జరిగిన మిస్టేక్, ఇండిగో సిచ్యువేషన్స్ ముందే తెలుసు అని నిర్ధారణ అయితే మాత్రం సిఇఓ పీటర్ ఎల్బర్స్ ని క్రిమినల్ అఫెన్సెస్ కింద కేస్ బుక్ చేసి జైల్లో కూడా వేయాలి. ఈ సంఘటన ఒక పెద్ద నిజాన్ని మన కళ్ళకు కట్టేటట్టు చెప్పింది. మన ఏవియేషన్ వ్యవస్థ చాలా ఫాస్ట్ గా గురవుతుంది, కానీ దానికి తగిన సేఫ్టీ బఫర్స్, బ్యాకప్ ప్రొటెక్షన్స్ ఇంకా లేవు. ఒక్క ఎయిర్లైన్ కూలిపోతే దేశం మొత్తం ఏవియేషన్ ఆగిపోతుందా? ఇది ఒక వేకప్ కాల్. ఏవియేషన్ ఇండస్ట్రీస్ ని మార్చాల్సిన సమయం వచ్చింది. దానికి తగ్గట్టు మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ యాక్షన్ తీసుకుంటుందని కోరుకుంటున్నాను. రీసెంట్ గా ఇష్యూ ఒక పొలిటికల్ పార్టీ, ఒక న్యూస్ ఛానల్ మధ్యన కొన్ని కాంట్రవర్సీస్ కూడా క్రియేట్ చేస్తుంది. చూద్దాం ఇది ఎటువైపు టర్న్ చేసుకుంటుందో. ఏదైనా బిగ్ అప్డేట్ ఉంటే డెఫినెట్ గా మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా మీకు నచ్చినట్టయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ని కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ నిఖిల్ తన్విల్కర్.